మనం లాస్ట్ టైం రివర్సల్ ఆఫ్ ఏ స్ట్రింగ్ చూసాం. రివర్సల్ ఆఫ్ ఏ స్ట్రింగ్ యూజింగ్ ఫర్ లూప్ అండ్ రేంజ్ చూసాం. ఇప్పుడు ఇంకో డిఫరెంట్ అండ్ ఈజీ టెక్నిక్ చూద్దాం. సో ఇన్పుట్ అనేది ఇక్కడ ఐ లవ్ కోడింగ్ అని ఇచ్చాను. సో అవుట్పుట్ అనేది ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి ఇలా ఇచ్చి ఇక్కడ 2 కోలన్స్ సింపుల్గా -1 ఇచ్చాను. తర్వాత ప్రింట్ అవుట్. సో ఇది ఏం చేస్తుందంటే మీరు చూస్తే ఈ ఐ లవ్ కోడింగ్ అనేది మొత్తం స్ట్రింగ్ రివర్స్ అయిపోయి ప్రింట్ అయి ఉంటుంది. సో ఈ ఆపరేటర్నే మనం స్లైసింగ్ అంటాం. ఇక్కడ ఇన్పుట్ బ్రాకెట్స్ ఏదైతే ఇచ్చామో స్లైసింగ్ అంటాం. సో ఈ స్లైస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, సో ఫస్ట్ ఏం ఇవ్వాలంటే స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నామని ఇవ్వాలి. రేంజ్లో మీకు చెప్పాను ఫస్ట్ ఏముంటుంది అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఎక్కడ అనేది ఇవ్వాలి, స్టాప్ ఎక్కడ ఎండ్ చేస్తున్నాం అనేది ఎండింగ్ ఇస్తాం. తర్వాత ఏంటంటే స్టెప్ అంటాం. ఇంకొకటి స్టెప్ అంటే ఎంత మూవ్ అవ్వాలి అంటే ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూకి ఎంత మూవ్ అవ్వాలని ఇస్తాం. ఇక్కడ స్టెప్ అనేది -1. సో అది రివర్స్లో వస్తుంది అని అర్థం. ఓకేనా? సో ఆ విధంగా మనకి ఇక్కడ రివర్సల్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఉంది. దీన్ని మోస్ట్లీ యూజ్ చేసే కేసెస్ పాలిండ్రోమ్ అంటాం. పాలిండ్రోమ్ అంటే ఏంటంటే పాలిండ్రోమ్ అనేది ఏదైనా ఒక పదం 2 పక్కల నుంచి ఒకే విధంగా రాస్తే చదవడానికి ఒకేలా ఉంటుంది. ఇక్కడ మేడం అనేది ఒక ఎగ్జాంపుల్ బాగా ఫ్రీక్వెంట్గా చూసేది MADEM. దీన్ని ఏ పక్క నుంచి చదివినా ఒకే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని రివర్సల్ చేసి చెక్ చేసామనుకోండి, పాలిండ్రోమ్ ఈక్వల్స్ టు పాలిండ్రోమ్ ఆఫ్ -1 ఇక్కడ ప్రింట్ అని ఇచ్చాను. ప్రింట్ రన్ చేస్తున్నాను. రన్ చేస్తే స్టార్టింగ్ ఇస్ నాట్ డిఫైన్. సో దీన్ని కమెంట్లో పెడదాం. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా టైప్ చేసిన కంటెంట్. సో ఇక్కడ ట్రూ అనేది అంటే ఈ పాలిండ్రోమ్ ఈక్వల్స్ టు అంటే రివర్సల్ ఆఫ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది 2 ఈక్వల్ అని చెప్తుంది. సో ఇట్ ఈస్ ఏ పాలిండ్రోమ్.